మేధావులు ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్లు ప్రస్తుత విద్యార్థులకు తమ అనుభవాలతో ఇంటర్న్షిప్లు ప్రత్యేక సెమినార్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ దిశగా పూర్వ విద్యార్థులు ఆలోచించాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ సూచించారు. కళాశాలలో 1996, 2000 సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగాయి. కార్యక్రమానికి సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి శ్రీ బాలా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ విద్యా విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, అందువలన విద్యార్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ని అందించాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రపంచంలో మేధావులుగా ఉన్న పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు విద్యా ప్రగతికి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కు చెందిన ప్రొఫెసర్ వికే విశ్వనాథరాజు, ప్రొఫెసర్ జీవి పద్మరాజు తదితరులు పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ యువిపి రాజు, డాక్టర్ పిఏ రామకృష్ణరాజు, ప్రొఫెసర్ అర్జున్ రాజు, ప్రొఫెసర్ శివరామరాజు, ప్రొఫెసర్ రామరాజును ఘనంగా సత్కరించారు. పలువురు పూర్వ విద్యార్థులు యుఎస్ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశేషం. చాలా సంతోషదాయకం. మీ అందరికీ మేనేజ్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఫౌండర్ రామకృష్ణరాజు గారు కూడా సివిల్ కాంట్రాక్టర్. ఆయనకి సివిల్ అంటే చాలా ఇష్టం. అంచేత ముందు ఆయన సివిల్ దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు. మీరు సివిల్ రంగంలో వివిధ రంగాల్లో ఉండి ఎంతో ఉన్నత స్థానాల్లో మీ ప్రతిభ, నైపుణ్యం అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ ఆన్లైన్ ద్వారా కానీ డాక్యుమెంటరీ ద్వారా కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ కి సివిల్ రంగంలో వస్తున్న మార్పులు మీరు తెలియజేస్తే మన స్టూడెంట్స్ కూడా మీరున్న పొజిషన్ లోకి వస్తారు. So firstly, I'm very happy to hear that all of you are very well settled across the globe, and a lot of you people made a big effort to come from all around the globe to attend this event. So coming to the college, we are at 8,000 students currently, and we are also undertaking major renovations. So on the east side, if you can see, we are building a new building which is for emerging technologies. Hopefully this year we will be inaugurating that building. మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి డిఫరెంట్ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా మళ్ళీ స్కిల్ మీరు నేర్చుకుని దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ ఈ రోజు ప్రెసెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే కాలేజీలో ఆ స్టూడెంట్ ఏది ఇంట్రెస్ట్ తెలుసుకోవాల్సింది కూడా టీచర్ రెస్పాన్సిబిలిటీ. సో ఒకతను ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే అతను ఎంటర్ప్రీనర్ గా కన్వర్ట్ చేయాలంట ఎన్ఈపి 2020లో. సో అదే పదంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వెళ్తున్నది అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ రీవిజిటింగ్ ద క్యాంపస్ and thanks for being the part of extended family. Hope you will all have a joyful and memorable day this day. Thank you. Campus, you are taking the books from the library, and still you might be asked the more number of books by taking some recommendation from the faculty. Now the students are not taking the books. We are requesting them to take the books, but they are not coming forward. From department library or main library people, as a staff, we are requesting them, and everything, but they are not coming forward to take the textbooks. Okay, now the digital arena, and so on, lot of things. Okay, and their mindsets. That's why even government also imposed to do to make this counseling as a mandate, that is mentoring as a mandate. నేను ఇక్కడ ఎస్ఆర్కేఆర్ లో 2000 బ్యాచ్ నుంచి బయటకు వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నేను సివిల్ ఇంజనీరింగ్లోనే కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత అప్పటి నుంచి నేను ఇక్కడ నేర్చుకున్నాం, ఎస్పెషలీ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు ఫోకస్ ఆన్ వాటర్, అండ్ సో నౌ ఇప్పుడు నేను వాటర్లో పనిచేస్తాను. అలాగే ఫ్లడ్స్, డిజాస్టర్స్ ఉన్న వాటి గురించి పనిచేస్తాను. సో దిస్ కాలేజ్ మోటివేటెడ్ మీ టు డూ all of those great things, and I thank all the professors and giving their valuable time and also helping us to see SRKR Engineering College 1996-2000 civil engineering batch. మాకు ఇక్కడ ఒక
25 మెంబర్స్ వరకు వచ్చాము. ఇందులో 15 మంది వరకు ఎన్ఆర్ఐస్, యూఎస్ నుంచి ఒక 10 మంది మిగతా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి వచ్చారు. అప్పటికి ఇప్పటికీ కూడా కాలేజ్ మేము చూసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ